సో, చాలామంది జేఎన్‌టీయూ ఏఐ స్టూడెంట్స్ వచ్చేసరికి 3-1, 3-2 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని జెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం పేపర్ వాల్యుయేషన్ గురించి, మార్క్స్ ఎంట్రీ గురించి కూడా. సో, జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానెల్‌లో కూడా ఇంతకుముందు చెప్పుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే 12వ తారీఖు నుంచి మీకు పొంగల్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి, ఇక ఈ రిజల్ట్స్ మీరు పొంగల్ హాలిడేస్ ముందు ఎక్స్‌పెక్ట్ చేసేదానికి కనిపించట్లేదు. ఎందుకంటే, ఈ పేపర్ వాల్యుయేషన్ అయినప్పటికీ, ఏదైనప్పటికి గూడా రిజల్ట్స్ అనేది పొంగల్ తర్వాతే రిలీజ్ చేసేదానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నట్టయితే తెలిసిపోతుంది. ఎందుకంటే, ఈ పాటికి వచ్చేవైతే నిన్నే డిక్లేర్ అయిపోయాయి బుధవారం పూట. కాకపోతే ఇంకా డిలే చేశారు కాబట్టి, మీకు పండగ వాతావరణం ఉండటానికి ఏమన్నా వీళ్ళు అమెండ్మెంట్స్ ఇస్తారేమో చూడాలి. పేపర్ వాల్యుయేషన్ అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయినట్టు నేను చెప్పాను. అయితే ఈ పొంగల్ హాలిడేస్ తర్వాత మీకు ఈ 22వ తారీఖుకి 3-1, 3-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి మాక్సిమం ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే జేఎన్‌టీయూకి అది 4-1 బీటెక్ రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ కాలేదు. జేఎన్‌టీయూ హెచ్‌డి 4-1 బీటెక్ రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ కాలేదు. ఒక ఆర్డర్‌లో ఇచ్చుకుంటా వస్తున్నారు అన్నీ గూడా. ఓకేనా? అదనమాట. థాంక్ యూ సో మచ్.